సీతమ్మకు ఎందుకంత ఆరాటం? ఎర్రగంగిరెడ్డి నోరు విప్పితే అసలు నిజాలు. వివేకా హత్యలో నర్రెడ్డి రాజశేఖర రెడ్డి కీలక పాత్ర. సీబీఐకి చెప్పినా పట్టించుకోలేదు. రిమాండ్లో ఉన్న సునీల్ యాదవ్ బంధువు భరత్ యాదవ్ వెల్లడి. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అపూర్వ దస్తగిరి చెప్పేవన్నీ పూర్తి వాస్తవాలని హత్య కేసులో రిమాండ్లో ఉన్న సునీల్ యాదవ్ సమీప బంధువు భరత్ యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దస్తగిరి తనకు ప్రాణహాని ఉందని చెప్తూ రౌడీజం గూండాయిజం సెటిల్మెంట్ ఎలా చేస్తున్నాడో ప్రశ్నించారు. అతను చేసిన దుర్మార్గ పని గొప్పగా చెప్పుకుంటూ సమాజంలో రౌడీజంతో హల్చల్ చేస్తున్నాడన్నారు అన్నటువంటి వార్తను రాసుకొచ్చారు. ఇక్కడే ఎర్రగంగిరెడ్డి నోరు విప్పితే అంటున్నారు. ఎవరు నోరు విప్పద్దన్నారు అతన్ని? ఈ రోజు వరకు అతను నోరు విప్పలేదు. అందుకనే దస్తగిరి చెప్పేదే కరెక్ట్ అన్నటువంటిది ఉంది. ఎవరు ఆపారు? కాబట్టి ఇక్కడ దాన్ని కవర్ చేసుకునేందుకు కథనాలు అట్లాగే దస్తగిరిని బెదిరించారనడం అవాస్తవం. డాక్టర్ దేవిరెడ్డి చైతన్యరెడ్డి వెంట జైలు అధికారులు వైద్యులు ఉన్నారు. నిబంధనల మేరకు దస్తగిరిని మరొకరు కలిసే అవకాశం లేదు. మెడికల్ క్యాంప్ కోసమే డాక్టర్ చైతన్యరెడ్డి వచ్చారు. సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఐఎన్హెచ్ ప్రకాష్ వెల్లడి. అసలు ఈ టైంలో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుడితో వైద్య శిబిరం ఎందుకు పెట్టాలా? ఏమో అవసరం? అదే దస్తగిరికి ఒక ఊతం ఇచ్చినట్టయింది. ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా ఇక్కడ చెప్పాల్సింది జైలు అధికారులు. ఈ టైంలో వైద్య శిబిరం ఏంది? అది కూడా అతనితో పెట్టించాల్సినటువంటి అవసరం ఏంటి అన్నటువంటి. లేకపోతే